ఆల్ యువర్స్ నాగేశ్వరరావు గారు. ఓకే, వినపడుతుందా? వెరీ క్లియర్ సార్, వెరీ క్లియర్, వెరీ క్లియర్. నేను ఒక తాగుబోతునండి. నా పేరు నాగేశ్వరరావు. దేవుడి దయ వలన, దయ వలన, తోటి మిత్రుల సాయ సహకారాలతో, స్పాన్సర్షిప్ సహకారంతో ఈరోజు ఆ మొదటి సుఖ దూరంగా ఉన్న ప్రశాంతత. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ సెకండ్ స్టెప్. మొదటి సోపానం ఏంటంటే, నేను ఆల్కహాల్ ముందు శక్తిహీనుడిని, నా జీవితం సక్రంగా నడుపుకోలేకపోయాను. ఇప్పుడు నేను ఏదైతే షేర్ చేస్తున్నానో, నేను ఏఏకి ప్రవక్తను కాదు, అధికృతుడిని కాదు. నేను ఒక తాగుబోతును మాత్రమే. జీవిత కాలానికి జబ్బుపడ్డ వ్యక్తిని. నేను ఎలా కోలుకున్నాను, కొన్ని విషయాల్లో కోలుకొని ప్రాసెస్లో ఎలా జరుగుతుంది, ఇది నా అనుభవాన్ని మాత్రమే షేర్ చేయటానికి నేను అర్హుడిని. నేను ఏది మాట్లాడినా బిగ్ బుక్లో కానీ 12/12లో కానీ లేకపోతే అది మీరు స్వీకరించాల్సిన అవసరం లేదు. ఆ బిగ్ బుక్లో ఉన్నా కూడా మీరు స్వీకరించాలని ఖచ్చితమైన ఇదేం లేదు. నేను ఏదైతే షేర్ చేసుకున్నానో ఇది నా ఎక్స్పీరియన్స్, స్ట్రెంగ్త్ అండ్ హోప్ మాత్రమే. సో నేను రెండో సోపానము, మాకన్నా ఉన్నతమైన శక్తి ఒకటి మమ్మల్ని తిరిగి ఆరోగ్యవంతులు చేయగలదని నమ్మకం ఏర్పరచుకున్నాము. ఇది నాకు ఆ నమ్మకం ఏర్పరచుకోవటానికి నా మైండ్ ఎప్పుడు ఎదురు నూపుతూ ఉంది. ఎందుకంటే త్రాగకుండా బతకలేను, తాగుతూ బతకలేను. తాగుడు ఆపేసినాక నాకున్న సమస్యలు నేను సాల్వ్ చేసుకోలేను, మనుషులని ఫేస్ చేయలేను. ఎప్పుడు ఏదో తెలియని ఆందోళన, గందరగోళంతో బతుకుతుంటాను. కానీ ఆపితే ఎలా, ఆపిపోతే ఎలా? ఈ సందిగ్ధంలో కొట్టకలాడుతున్నప్పుడు నేను అసలు ఈ సమస్య తాగుడు నుంచి ఎలా బయటపడాలి, అప్పుడు నాకు గురించి పెద్దగా తెలియదు. రిహాబ్లో జరిగింది. ఇది ఇంకా నన్ను చంపేస్తుంది, నాకు ఇంక మినహాయింపు ఏం లేదు. ఇంకొంచెం దూరం కనుక రిహాబ్లోకి ఆ టయానికి నేను వెళ్ళకపోతే నేను 1-2 నెలల్లో చచ్చిపోయేవాడిని. అది కాదంటానికి ఏం లేదు. కానీ నా బుర్ర ఎప్పుడు కాదు కూదుకుంటుంది. ఇది వాస్తవం అది. సో అప్పుడు నేను అసలు తాగుడు ఏంటి, సమస్య ఏంటి, ఎలా కోలుకుంటామని చూసినప్పుడు, నాకు లిటరేచరు షేరింగ్ చూస్తున్నప్పుడు నాకు మొదటి సోపానం అంగీకరించమన్నారు, అంగీకరించాను. కష్టమో నిష్ఠూరమో జరిగింది. కానీ పరిష్కారం ఏంటి? ఉన్నత శక్తి దేవుడు తప్ప మిమ్మల్ని ఎవడు కాపాడలేడు అంటున్నాడు. అప్పుడు నాకు రిహాబుల వాళ్ళ మీద ఒక రకమైన అసహ్య భావం పుట్టి వాళ్ళని తిట్టుకొని, సరే ఫలితం లేదు, తిట్టుకొని ఉపయోగం ఉంది. సరే ఏంటి పరిష్కారం అంటే దేవుడేమో నాకు బద్ధశత్రువు. మరి నేను ఎన్నో సంవత్సరాలు బట్టి తాగుతూ భగవంతుని ఆశ్రయిస్తూ ఉండేవాడిని. దేవుడి పటాలు పగలగొట్టేవాడిని, దేవుడి బొమ్మలను ఎగిరెగిరి తన్నేవాడిని, దేవుడిని బండబూతులు తిట్టేవాడిని. ఏం రాదు, తాగుడు మానిపించడాన్ని అడిగాను, తాగుడు మానిపించమంటే తాగుడే మానిపించవు. యదవులందరూ నాకు ఆవారం కావాలి, నా పిల్లగాడి కాలేజీ ఫీజు కట్టాలి, నా అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలి, నీవు ఇది చేస్తే వస్తా, నాకు తిరుపతి వస్తా, శ్రీశైలం వస్తా అంటే మొక్కుంటే నా కొడుకులకు మొక్కు తీరుస్తున్నావు. నేనేం అడిగాను రా బాబు, తాగుడి నుంచి దూరంగా ఉంచున్నా, నన్నేమో ఉంచట్లేదు, నువ్వు పెద్ద అని తిట్టాల్సిన తిట్లలో మేజర్గా తిట్లు తిట్టడంలో ఎక్స్పర్ట్ నేను, దేవుని తిట్టడం. సో
అప్పుడు అవన్నీ ఏంటంటే నాకు దేవుడు అనగానే ఒక రకమైన భయము, ఆందోళన. దేవుడు తిట్టాను, దేవుడి పటాలు పగలగొట్టాను, ప్రమాణాలు చేసి తాగాను, మాలలేసుకొని తాగాను. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన మానసిక నిలకడ లేకుండా ఆందోళన, ఒత్తిడి, కసి, ద్వేషం. ఆ దేవుడిని ఆశ్రయించాలంటే ఆ దేవుడు అంటే ఏంటో అర్థం కాలేదు. రిహాబ్ లో ఉన్నంగా నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. దేవుడా మందు మానిపించరా, ముందు మానిపించరా అంటే ఏం అర్థం కాదు. కానీ నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, నువ్వు దేవుడిని తిట్టావు, దేవుడి పటాలు పాల్గొట్టావు, ఓకే. దేవుడంటే భక్తి లేక భయం లేక చేశావా? కాదు. మరి ఎందుకు తిట్టావు? త్రాగుడు వలన నీ పడుతున్న కష్టాలు, అవమానాలు, శిక్షలు, రోడ్డు మీద వణుకోటాలు, ఆ గుండె మంట, కడుపులో మంట, పేగులు సుడేస్తాం, ఎప్పుడు అలజడి, ఆందోళన, ఒత్తిడి, కుటికి గుడ్డకి గతి లేక బతకటం. తీరా చూస్తేనే ఒక పెళ్ళాం ఉంది, ఒక 2 పిల్లలు ఉన్నారు. నాకంటే అలగా వాళ్ళు శుభ్రంగా పోగుతున్నారు, లేబర్ వాళ్ళు బాగు పోతున్నారు. అందరూ తాగుతున్నారు, నేను ఒక్కడనే ఎందుకు ఇక్కడ తయారైపోయాను? ఇది భరించలేకే నేను దేవుణ్ణి తిట్టాను, కానీ వేరేదేమి కాదు కదా అన్న ఒక ఆలోచన నాకు అంతరాత్మలో నుంచి వచ్చింది. అప్పుడు దేవుడిని ఆశ్రయించాను. దేవుడా, నేను తిట్టాను, పటాలు కొట్టి నన్ను క్షమించు. ఎందుకంటే నేను భరించలేక తిట్టానయ్యా. తర్వాత ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటే ఈ దేవుడు, దెయ్యము, సోపానాలు, సాంప్రదాయాలు, రకరకాల ఆలోచనలు ఉంటే ఇది మనకు పనిచేయదు అని ఒక రకమైన నిరుత్సాహం. బతకాలి, బయటపడాలని ఒక తాపాత్రయం. ముందు మానేసినా ఏం పేకలేనని ఒక భయం. ముందు మానేస్తే జీవితాన్ని అద్భుతంగా నడుపుతూ ఒక రకమైన భ్రమ. ఇవన్నీ కూడా మెదడుని హింసిస్తూ ఉన్నాయి. కానీ అప్పుడు నాకు ఆలోచన వచ్చిందంటే, అక్కడ బోర్డు మీద రాస్తారు దేవుడి దేవాలను మాత్రమే, దేవుడి చేత ఎన్నుకోబడ్డలేడకు వస్తాడంటే, దేవుడి చేత అందరూ ఎన్నుకోబడవచ్చు, కానీ నేను ఎన్నుకోబడ్డగాడు, నేనేదో పొరపాటున రియాబ్కి వచ్చాను. నా అంతరాత్మలో పుట్టే ఆలోచనలు అవే. సో అప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇదంతా నాకు పని చేయదు, అందరికీ పని చేస్తుంది అని ఒక రకమైన నిస్పృహ. మా అమ్మగారు రిహాబ్కి వచ్చి చెప్పింది, అరే బాబు, నువ్వు కామన్ మెంబరు కాదు, సాటి మనుషులు లాంటి నువ్వు మంచి స్వభావం, మంచోడి కాదు, నువ్వు పుట్టుకు నుంచే నువ్వు పెద్ద వరస్ట్ క్యాండిడేట్వి. నీ సమస్య తాగుడు కాదు, నువ్వు నీ యొక్క ప్రవర్తన 3 ఏళ్ల వయసు కానించి అంబాడే వయసు కానించి పెద్ద తప్పుతోడురా అని చెప్పింది. అప్పుడు నేను ఈ షేరింగ్లు, ఈ పుస్తకాలు చదవటం, ఈ ప్రార్థన, ధ్యానం పనిచేస్తాయి అన్న ఆశ కూడా చచ్చిపోయింది. 8 రోజులు పూర్తి నిస్సహాయత, హోప్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. ఇది తాగుబోతులకి కొంతమంది పని చేయొచ్చేమో, అప్పుడే కొంచెం ఏ గురించి బయట తెలుస్తూ వస్తుంది. కానీ ఆశలు, చిన్న చిన్న ఆశలన్నీ కూడా చచ్చిపోయింది. 8 రోజులు మొకాన నవ్వు లేక, ఏందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, నాకు ఏ పని చేయదు, మందు మానేసినా ఉపయోగం లేదు, ఈ బతికేందో అర్థం కాదు. అప్పుడు పూర్తి నిస్సహాయతతో బయటికి వెళ్తాను, తాగుతాను. అప్పుడు నేను దేవుడిని ఒక మాట అడిగాను, దేవుడా, నాకు ఇది పని చేయదు, ఓకే, అసలు నా సమస్య ఏంటి? పుట్టుక నుంచి ఏడుస్తానే ఉన్నాను, దేనికోసం పరిగెడుతున్నాను, ఏంటో తెలియదు, తెలవదన్న సంగతి తెలవదు, ఎవరిని అడగాలన్నా తెలియదు, ఏం చేయాలో తెలియదు, 100 క్వశ్చన్లు ఆన్సర్ తెలియదు, ఏంటిది? అప్పుడు నా అంతరాత్మలోంచి నాకు ఒక సజెషన్ వచ్చింది. ఏంటి అంటే, ఎస్, నీకు ఏ పని చేయదు. ఎందుకంటే 3 సార్లు వచ్చింది ఆ భావం. యు ఆర్ డిఫరెంట్. యు ఆర్ డిఫరెంట్. నువ్వు మనుషులలో భిన్నమైన వ్యక్తివి. అంటే ఏ విధంగా భిన్నమైన వ్యక్తి అంటే, నేను దేన్ని విశ్వసించను,
దేన్ని నమ్మను, ఎవరితో కలిసి ఉండను, ఎవరికి విలువయ్యను, నాకు ఏది నచ్చదు, నేను దేనికి సంతృప్తి పడను. అది. ఈ 6 లక్షణాలు నాకు తల్లేరులాగా నా రోగానికి తల్లేర్లు, నా తాగుబోతు స్వభావానికి నాకు నిర్మాణం. నేను దేన్ని నమ్మను, ఏ నమ్మకం నాలో పనిచేయలేదు. నేను దేన్ని విశ్వసించను, ఏ విశ్వాసం నాకు పనిచేయలేదు. నేను ఎవరిని గౌరవించను, నన్ను ఎవరు గౌరవించరు. నేను ఎవరితో కలవను, నాతో ఎవరు కలవరు. నేను దేనికి సంతృప్తి చెందను. అందుకే జీవితంలో నాకు అన్ని ఉన్న అనాథలాగా బతికా. నా తల్లిదండ్రులు నన్ను డాక్టర్ని చదివించాలని చూశారు, మంచి మంచి కాన్వెంట్లో చదివించారు. చదువు అబ్బలే, సంస్కారం అబ్బలే, విలువలు అబ్బలే. చదువు ఆగిపోయినాక, రోడ్డు పాలైనాక, చదువుతున్నప్పుడు ఆల్కహాల్ టచ్ అయ్యి ఆ కాస్త పోగొట్టి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అది కూడా పోగొట్టి స్కూల్కి కాలేజీలకి రోడ్డు పాలు చేసింది. ఆ చిన్నప్పటి నుంచి మెంటల్లీ హోమ్లెస్, ఆల్కహాల్ టచ్ అయ్యాక ఫిజికల్లీ హోమ్లెస్. అది అందరూ ఉన్న అనాథలాగా, ఎడారిలో వయాశిస్సులాగా అలా జరుగుతూ వచ్చింది. సో నేను దేనికి సంతృప్తి చెందను. ఒక డాక్టర్ కావాలనుకుంటాడు, ఒకడు ఇంజనీర్ కావాలనుకుంటాడు, ఒకడు లాయర్ కావాలనుకుంటాడు, ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటాడు. నేను దేంతో తృప్తి పడలా. నేను జీవితంలో ఇది అవుదాము అన్న ముగింపుకు నేను ఎప్పుడు రాలే. అందుకే నాకు ఇటు లక్ష్యం లేకుండా ఏదో జరుగుతూ వచ్చింది. సో ఈ విధమైన జీవన విధానంలో కూటికి గుట్టకు సంపాదించుకోవడానికి కూడా నాకు గతి లేదు. అది మరి ఏకి వచ్చాక ముందాపేసినా ఉపయోగం ఉండదు. నాలో వాల్యూస్ పెరగలేదు, మొరాలిటీ తెలియదు, విలువలు తెలియదు, పరువు ప్రతిష్ట ఇవన్నీ బుల్షిట్ బిజినెస్. పిచ్చనా కొడుకులు ఏదో ఆలోచిస్తారు, అదో దొంగనా కొడుకులు. ఈ విధమైన మెంటాలిటీ ప్రతిదాన్ని తృణీకర భావంతో తీసేసే స్వభావం. సో నా స్వభావం గురించి మాట్లాడాలి అంటే బిగ్ బుక్ లో అనేక సార్లు కింద రాసి ఉంటుంది, ఆధ్యాత్మిక అనుభవం గురించి అనుబంధం తప్పకుండా చదవండి అని ఉంటుంది. ఈ తప్పకుండా చదవండి అంటే లాస్ట్ లో ఒకటి ఉంటుంది, ఏమనంటే ప్రతి విషయాన్ని తృణీకర భావంతో తీసే స్వభావం నాది. సో ప్రతి విషయాన్ని తృణీకర భావంతో తీసేసే స్వభావం. అనుబంధాలు చూడండి మీరు క్లియర్ గా బిగ్ బుక్ లో రాసి ఉంటుంది. ఏంటంటే అనుబంధం 204 పేజ్, ఆధ్యాత్మిక అనుభవం, మేలుకొలుపు అనే పదాలను ఈ గ్రంథంలో చాలా సార్లు ఉపయోగించడం జరిగింది. సో దీని లాస్ట్ లో ఉంటుంది, లాస్ట్ పారా 204 లో అన్ని రకాల సమాచారానికి అడ్డంకి, అన్ని రకాల వాదనలకు నిదర్శనం, మనిషిని నిరంతరంగా అజ్ఞానంలో ఉంచటంలో అపజయాన్ని ఎదురు చూడని సూత్రం ఒకటి ఉంది. అది పరిశోధించటానికి ముందే ఒక విషయం పట్ల తృణీకర భావాన్ని కలిగి ఉండటం. అంటే ప్రతి విషయాన్ని తీసేసే మనస్తత్వం. వాడా బాగా చదువుతున్నాడా, పిచ్చనాగుడు మా అయితే డాక్టర్ అవుతాడు, ఈ డబ్బు సంపాదిస్తున్నాడా, ఈడంతా అక్రంగా సంపాదిస్తున్నాడు, బిల్గేట్సా ఏదో కలిసి వచ్చిందిలే, టాటా బిర్లా అది అలా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడా, పిచ్చనాయాడు, చంద్రబాబు నాయుడు పని పట్టలేదు, ఏదో ఎవరు గతి లేక ఎన్టీఆర్ని చేసి వచ్చాడు, జగన్. ఈ విధంగా ప్రతి విషయాన్ని అన్నం తినేటప్పుడు కొత్తిమీర పచ్చిమిరకాయలు తీసి పక్కనేసినట్టు వేసే స్వభావం. ప్రతి విషయంలో ప్రతి ఆలోచన, నాలో పుట్టే ప్రతి ఆలోచన కూడా దేనికి తృప్తి చెందదు, ఏది నచ్చదు, దేనితోటి దేన్ని విశ్వసించదు, దేన్ని గౌరవించదు, దేన్ని నమ్మదు.
దేనితోటి ఇది చాలు అన్న భావం నా జీవితంలో పుట్టుక నుంచి లేదు. ఇది ఈ యొక్క పేర మూడు లైన్ల పేర కనుక అర్థం చేసుకోగలిగితే నా తాగుబోతు జీవితం గురించి నా స్వభావ నిర్మాణం ఏంటో నాకు అర్థమైంది. సో ఇది తీసి పక్కన పెడితే మొట్టమొదటే ఉంటుంది ఆధ్యాత్మిక అనుభవం, ఆధ్యాత్మిక మేలుకొలుపు. అది ఇది చూసుకున్నప్పుడు నేను 8 రోజులు రిహాబ్లో మట్టి తిన్న పాములాగా నాకు పనిచేయదు, బయట ఉన్నా ఉపయోగం లేదు, ఈ రిహాబ్లు పనిచేయవు, మంచి మంచి వాళ్ళే 10 రోజులకి 20 రోజులు తాగి వస్తున్నారు, నేనైతే బయటికి పోతే ఇక్కడే తాగుతాను. ఆ రిహాబ్లో వాళ్ళు కూడా నా స్వభావం, నా ప్రవర్తన, నా పద్ధతులు ఎలా ఉంటాయంటే, రిహాబ్లో వానరు పొద్దున్నే వచ్చి రిహాబ్లో 9ంటికి వచ్చేసి టేబుల్ మీద కూర్చోబోయే ముందు దేవుడు దండం పెట్టుకొని టేబుల్ మీద కూర్చొని అక్కడ వర్కర్లను పిలుస్తాడు. ఏంటి సంగతి అంటాడు. ప్రతిరోజు ఆ టేబుల్ మీద ఒక కంప్లైంట్ ఉంటుంది. మొట్టమొదటి కంప్లైంట్ నాదే. ఆ విధంగా 7 నెలల చరిత్రలో 4 నెలలు పేషెంట్గా ఉన్నా, 3 నెలలు స్టాఫ్గా ఉన్నా, దాదాపు 3 సార్లు మంచానికి కట్టేసి కొట్టారు. 100 సార్లు నాకు పనిష్మెంట్ ఇచ్చారు. 100 సార్లు ప్రతిరోజు నన్ను చెడు తిట్లు తిట్టేవాడు ఆయన. ప్రతిరోజు కంప్లైంట్ మేకింగ్. అది నా యొక్క అలగా మనస్తత్వం, లేబర్ యాటిట్యూడ్, విలువలేనితనం, లెక్కలేనితనం, నేను దేన్ని లెక్క చేయను. ఎన్ని నాకు నా స్వభావ నిర్మాణంలో నాకు బాగా అయిపోయి ఎక్కడా జీవితంలో ఎదగనీలేదు. అప్పుడు నేను ఆ పూర్తి నిస్సహాయత, నిరుత్సాహంలో ఉంటే, అప్పుడు ఒకరోజు ట్యూటర్ ఒక పాఠం చెప్పాడు, అబౌట్ సరెండర్. ఒక మనిషి తాత్కాలికంగా ఆల్కహాల్కు దూరంగా ఉండటం సాధ్యం అవ్వచ్చేమో, కానీ శాశ్వతంగా ఆల్కహాల్కు దూరంగా ఉండాలంటే భగవంతుడి ముందు సంపూర్ణ శరణాగతి కావాలి. అప్పుడు తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, తాగి నిన్ను భగవంతుడు శిక్షించేవాడు అయితే, భగవంతుడు నిన్ను పనిష్మెంట్ చేసేవాడైతే నువ్వు ఎప్పుడో చచ్చిపోవాలి. ఒకటి, నీకు తాగుడులేని జీవితం భగవంతుడు కన్ఫర్మ్ చేశాడు కాబట్టే నిన్ను రిహాబుకు తీసుకొచ్చాడు. నమ్మితే నాగేశ్వరరావు నీ ఇష్టం, నమ్మపోతే నీ ఇష్టం. ఇంకా ప్రతిదాన్ని అసంతృప్తితోటి కొలమానం చేసుకుంటూ, లెక్కలు వేసుకుంటూ, పని చేయకుండా, ఇది చేస్తే అది ఏమొస్తుంది, ఇది చేస్తే అట్లా, అది చేయకపోతే అట్లా, ఇవన్నీ బతకాలి అనుకుంటే నమ్ము. సరే, పని చేసుద్ది, పని చేసి తర్వాత పక్కన పెట్టి నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా. అప్పుడు నేను భగవంతుణ్ణి సరెండర్ అయ్యాను. పొద్దున్నే ప్రిపేర్ అయ్యి మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు ఆ భగవంతుడు నేను అడిగింది ఏంటంటే, తాగుడుకు దూరం కూర్చొని అడగకుండా, నేనేంటో నాకే తెలియదు, ఈ తాగుడు గీగుడు తీసి పక్కన పెట్టు, నువ్వు ఉంటే నన్ను చంపేయి అని అడిగినప్పుడు నా గుండెల్లో, నా హృదయంలో ఏదో సంథింగ్ శక్తి నన్ను ఆవరించింది. ఐఎమ్ క్లియర్. ఆ శక్తి ఆవరించినప్పుడు నాకు తెలియని ఏదో సంథింగ్ శానిటీ, రకమైన నిద్రపట్టడం, తినటం, మనసారా నవ్వటం, నిజమైన షేరింగ్ చేయటం, ఏదో సంథింగ్ నాలో ఆ శక్తి నన్ను నడిపించింది. ఆ శక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం నాలో పనిచేస్తూనే ఉంది. అయితే అది సంగతి నాకు అప్పుడు తెలియదు. నేను బయటకు వచ్చాను, మీటింగులకు వెళ్తున్నా, ఎప్పుడు తిరిగి తాగుతానని భయంతో, ఎప్పుడు ప్రార్థన, ధ్యానము, పుస్తకాలు రీడింగు, వారంకో మీటింగు, ఎప్పుడు పని ఉంటే పని చేసుకోవడం, లేకపోతే ఏ మిత్రులతో కలవటం,
ఇంక వాళ్ళతో పాటు యూనివర్సిటీలు కన్వెన్షన్లు, డబ్బు లేదు, ఏమి లేదు. ఏదో ఉన్నంతలో రేపు వారంలో యూనివర్సిటీకి వెళ్ళంగా 1500 కూడబెట్టుకోవటం. అలా నడుస్తూ వస్తున్నప్పుడు 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత తిరిగి తాగుతానేమోనన్న భయం పోయింది. అరే ఎందుకురా తాగుతానన్న భయంతో పరిగెడతావు, ఒక గంట ముందాపలేవు, ఒక క్షణం మనశ్శాంతి లేదు. కానీ ఈరోజు ఇంట్లో ఉంటున్నావు, వృత్తి పని చేసుకుంటున్నావు, తాగుడు లేదు, ఒకటి దొరికింది, పర్ఫెక్ట్ కాదు, ఏదో సంథింగ్ నడుస్తుంది. మహా అయితే ఏమైంది, తాగితే సస్తాం, తాగుడు మన చేతిలో లేదు, తాగకూడదని పోరాడుతున్నాం, ఏదో ఒక ఆధారం దొరికింది, నడుస్తుంది. ఎందుకురా ఓవరకు ఎడుతావు, పిరికినాయాలా అని చెప్పుకున్నప్పుడు కొంచెం స్థిరత్వం వచ్చింది. సో అప్పుడు నేను ఒకసారి మాలేసుకున్నా. 2 years 1.5 year 2 years సోబరేటీ. అప్పుడు నేను ఈ ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టి అనంతమైన అప్పుల్లో పోయా. అనంతమైన అప్పులు. అప్పుడు నా ఆస్తులు అమ్మితే ఆ అప్పులు సరిపోయేవి కాదు, అంతగా దెబ్బతిన్నా. అప్పుడు నేను మాలేసుకొని ఉన్నాను, స్నానం చేస్తున్నాను బయట. అప్పుడు ఒకసారిగా భగవంతుడి మీద నాకు అసహ్యం వేసి కోపం వచ్చింది. ఏమో తాగేటప్పుడు రూపాయి అప్పులేదు, ఏంది దేవుడు ఎట చేశావు, దేవుడా నువ్వు ఒక దేవుడివి, నువ్వు అని బండబూతులు తిట్టి నిన్ను ప్రార్థించను, ఈ అప్పులు ఎట తెరవాలి, నాకేం వెనకాల ఏమి లేవాయా, ఇంట్లో పెత్తనం లేదాయా, ఆస్తులు లేవాయా, బతుకుచ్చాడని భగవంతుని అసహించుకున్నప్పుడు ఆ తాగేటప్పుడు ఉన్న ఎంటీనెస్ మళ్ళీ తిరిగి వచ్చింది. ఎమ్మటే నాకు తాగాలన్న కోరిక వచ్చింది. మాలేసుకొని ఉన్నాను, ఒక్కసారిగా స్టన్ అయిపోయాయి. ఏంటి మాలేసుకొని ఉన్నాను, పొద్దున్నే పూజ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను, నాకు తాగాలనే కోరిక ఎందుకు వచ్చింది అని ఒక్కసారిగా అలర్ట్ అయ్యా. అప్పుడు ఆలోచన వచ్చింది, దేవుడు నువ్వు అసహించుకున్నావు, దేవుడు ఏదో ఒక శక్తి నిన్ను వదిలేసింది అన్న ఆలోచన ఎమ్మటే వచ్చి లోపలికి వెళ్ళి దేవుడి పటాల ముందు కూర్చొని దండం పెట్టుకొని బొట్లు పెట్టుకొని, భగవంతుడా నన్ను క్షమించు, అప్పులో బొప్పులో తర్వాత సంగతి, తాకుండా ఉంటే చాలు, నాకు తాగాలని కోరిక పుడుతుంది, నన్ను క్షమించు నాయనా అని ఎప్పుడైతే నేను వేడుకున్నప్పుడు మళ్ళీ నన్ను ఆ శక్తి ఆవరించింది. అది నాకు దాన్ని ఆధ్యాత్మిక అనుభవం అంటారు. సో ఇంగ్లీష్లో ఎక్కడో ఒకటి ఉంటుంది, ఏమని అంటే ఆల్కహాలిక్ అనేవాడు జీవించటానికి ఒక కన్స్ట్రక్టివ్ పవర్ వచ్చుద్ది. ఇట్ ఈజ్ ఎనఫ్ ఫర్ టు స్టాప్ ఆల్కహాల్ బట్ నాట్ లీడ్ లైఫ్ అని ఉంటుంది. ఏదో వేరే లిటరేచర్ ఎక్కడో చదివాను. అంటే ఆ శక్తి నాకు వచ్చింది, అది నాకు శక్తి అది. కానీ నా చిన్నపిల్లల మనస్తత్వంలో, నా స్వభావ నిర్మాణంలో, నా దుడుకు స్వభావంలో, నా దూకుడు స్వభావంలో, ఆ చైల్డిష్ మెంటాలిటీలో ఏమీ చేంజ్ రాలేదు. సో అక్కడ నుంచి హైదరాబాద్ మారాను. 3-4 సంవత్సరాలు ఏందో తెలియదు, ఇంట్లో గొడవలు, వీధిలో గొడవలు, వృత్తిలో గొడవలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, బరీగా బాధ్యతలు, పిల్లలు మంచి స్కూల్లో చేర్పించాను, గుంటూరులో అప్పులు పాలైపోయాను, వ్యాపారం చేయడానికి పెట్టుబడి లేదు, బతకడానికి ఆధారం లేదు. సో భయంకరమైన స్థితిలో హైదరాబాద్ ఫ్యామిలీ ఎందుకు మారానో తెలియదు, ఎలా మారానో తెలియదు. ఏదో హోప్ సంథింగ్, అది నన్ను హైయర్ పవర్ ఎక్కడ తీసుకొచ్చాడు అనేది నాకు అర్థమైంది. సో ఆ కోణంలో 3 సంవత్సరాల పాటు ప్రతిరోజు మీటింగులు, షేరింగ్లు, ఆర్థిక పని చేయాలంటే మనశ్శాంతి లేదు, వ్యాపారం చేస్తే భయాలు, చేయకపోతే ఒక భయం. అది కన్స్ట్రక్టివ్ పవర్ ఏదో నన్ను నడిపిస్తుంది. బట్
తాత్కాలిక ఉపశమనాలకు ఇస్తుంది, కానీ నాలో శానిటీ, ప్రశాంతత వస్తున్నాయి. బట్ నా సొంత స్వభావ నిర్మాణం, నా ప్రతిదాన్ని తీసేసే మనస్తత్వం, అసంతృప్తి, చికాకు, కోపం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషం, ఏదో గెలవాలని తాపత్రయం, ఏదో చేయాలని తాపత్రయం, ప్రతి విషయంలో ఫెయిల్యూర్స్, అట్టర్ ఫ్లాప్స్, నిరుత్సాహం, నిస్సహాయతలో కోరకెళ్ళినప్పుడు నా స్పాన్సర్ నన్ను సోపానాలు చేపిస్తూ పోయినప్పుడు నాకు 10వ సంవత్సరం నా రికవరీలో నన్ను గ్రాటిట్యూడ్ డే రోజు నా స్పాన్సరు నా గ్రాటిట్యూడ్ డేకి వచ్చి డ్రై డ్రంక్ శుభమస్తు అన్నాడు. అంటే ఆశీర్వదించాడు. డ్రై డ్రంక్ శుభమస్తు. అప్పటికి నేను చాలాసార్లు సోపానాలు చేశాను. 1 నుంచి 8వ సోపానం దాకా, 9వ సోపానం దాకా, 8వ సోపానం దాకా 10-15 సార్లు రాశాను. 9వ సోపానం 2 సార్లు చేశాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు 4 సోపానాలు చేసి 6 నెలల సోబరోడు, 2 సంవత్సరాల సోబరోడు, 3 సంవత్సరాల సోబరోడు, 6 నెలలు, 3 నెలల సోబరోడు, ఐఆమ్ హ్యాపీ, ఐఆమ్ ఫ్రీ అంటున్నాడు. నాకేమో రాలేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే, నా దిగజారుడు నాదే, నా రోగం తీవ్రత నాదే, నాకు కాంపిటీషన్ లేదు, నేను ఎవరితో పోటీ పడను. రోగమైనా, దిగజారుడికైనా, మార్పుకైనా నాకు నేనే, నా రోగం నాదే, నా రోగం మీద పని చేసుకో. దట్స్. అప్పుడు నేను ఒకరోజు ఎప్పుడైతే నేను 2వసారి అమెండ్స్ చేసిన తర్వాత, ఆత్మత్యాగం అంటారు. ఒకరోజు మెడిటేషన్లో కూర్చుంటే రావట్లేదు, ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా నిలకడగా లేను. అప్పుడు నేను భగవంతుణ్ణి ఒక కమిట్మెంట్ పెట్టుకున్నాను. ఆ కమిట్మెంట్ ఏంటి అంటే, భగవంతుడా, నేను నాకు అవసరం లేదు, ఈ బతుకు నాకొద్దు, ఈ తాగుడు లేని తాగుబోతు స్వభావం, ఈ బతుకు నాకొద్దు. నన్నేమో చచ్చిపోదామంటేనేమో సావనియవు, బతుకుదామంటే బతకనియవు. ఈ రోగం ఏందో తెలియదు, నువ్వు తప్ప నన్ను బాగు చేసే వాడు లేడు. ఈ అమ్మ సోపానాలు చేసి 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 అసహ్యం పడుతుంది. సర్వీస్ జాతర, యానివర్సిటీలు, మీటింగ్లు, కన్వెన్షన్లు, ప్రార్థన, ధ్యానం, పూజ, నా బొంద, నా బోలే, గుళ్ళు పోవటం, అభిషేకాలు చేయించుకోవటం, నవగ్రహాలు పూజలు చేయించుకోవటం, పరుగు పరుగు, రన్ 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 రన్, నో యూజ్, టెంపరీ సొల్యూషన్. 90 తాగితే కత్తి రిలాక్స్, మళ్ళీ పావు గంటకో అరగంటకో మళ్ళీ అలజడి ఆందోళన, మళ్ళీ 90 తాగితే రిలాక్స్, మళ్ళీ గంటకో అరగంటకో అలజడి ఆందోళన, మళ్ళీ ఇంకో 90. అది ఎన్ని 90లు తాగితే తాగింది. ఇలాగనే టెంపరీ సొల్యూషన్ లాగా నాకు ఉన్నప్పుడు నేను భగవంతుడిని కమిట్మెంట్ పెట్టుకున్నాను. నేను ఐ నో నీడ్ ఫర్ మీ, ఇఫ్ యూ నీడ్ మీ, యూజ్ మీ, వితౌట్ లీవ్ మీ. నీకు అవసరం ఉంటే వాడుకో, నాకు అవసరం లేదు. నీకు పనికి వస్తే పనికిలేదు, నీకు కూడా పనికిరాను, నేను దేనికి పనికిరాను, నాకు తెలుసు. పెద్ద వేస్ట్ క్యాండిడేట్ నేను. అది ఏ పని చేసినా వరస్ట్గా చేస్తాను. అప్పులు, బాధలు చెప్పుకునే కాదులే, చాలా ఉందిలే. ఏ పని చేయకపోతే వేస్ట్ క్యాండిడేట్, ఏం చేసినా వరస్ట్ క్యాండిడేట్. సో 10 ఏళ్ళు అవుతుంది, ఏం పేగలేకపోయాను. ముడ్డి నిండా అప్పులు, కడుపు నిండా రోగాలు, ఇంటి నిండా గొడవలు. అది అన్నీ చేశా, ఏం చేయాలో అది చేశా, ఉపయోగం లేదు. సోపానాలు కూడా చేశా, ఉపయోగం లేదు. నీకు అవసరమైతే నువ్వు వాడుకోబ్బా, లేకపోతే నువ్వు వదిలేసావు అనుకో, తాగుతాను లేదా చస్తాను. తాగాను అనుకో, ఇంకా తాగుడు చంపేస్తుంది, నాకు తెలుసు. నేను రిలాప్స్ అయితే తిరిగి రాను, 1-2 నెలల కంటే ఎక్కువ బతకను, చచ్చిపోతాను, నాకు తెలుసు. ఐఎమ్ క్లియర్ అని భగవంతుడికి మొరపెట్టుకున్నాక
ఒక 20 days ఆ టైంలో నాకు ఆధ్యాత్మిక మేలుకొలుపు జరిగింది. ఆధ్యాత్మిక మేలుకొలుపు అంటే 12వ సోపానం అని చెప్తుంది. ఈ సోపానముల ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యము అంటారు. సో స్పిరిచువల్ ఎవేకనింగ్ అంటారు. ఇక్కడ చాలా వాడాడు. భగవంతుని సృహ, ఆధ్యాత్మిక అనుభవం, ఆధ్యాత్మిక మేలుకొలుపులు, వ్యక్తిత్వంలోని మార్పులు, జ్ఞాన సంబంధమైన మార్పులు, భగవంతుని సృహ, ఇలా చాలా చాలా ఉన్నాయి ఇందులో. సో ఈ ప్రతి దాన్ని తృణీకర భావంతో తీసేసే స్వభావం నన్ను ఎక్కడ దేనికి పనికి రాకుండా చేసింది. అందుకనే బిగ్ బుక్ లో ఉంటుంది, మన సమస్యలన్నీ మన నుంచే ఉత్పన్నమవుతున్నాయి, మన సమస్యలన్నీ మనమే సృష్టించుకున్నాం కదా, తాగు సీసాలు ప్రతీక మాత్రమే అని ఉంటుంది. సో ఇది ఇలా ఉంచితే, ఇదే కమిట్మెంట్ రిహాబ్ లో ఉన్నప్పుడు నేను భగవంతుడితో కమిట్మెంట్ పెట్టింది. ఏం కమిట్మెంట్ అంటే, సాగుడు లేని జీవితం నాకు లేదు, నాకు అది పని చేయదు, ఇవన్నీ ఈ నాలెడ్జ్, 1 day at a టైము, ఒక రోజు కాపు, ఇవన్నీ నాకు పని చేయవు. ఈ రోజు కూడా ఆ 1 day at a టైం అనే మాట గురించి నేను అసలు మాట్లాడను. ఏ కొత్తోడికి కూడా, కొత్త మెంబర్ వచ్చి ఈ ఒక్కరోజు తాక్కు, సాయంత్రం మీటింగ్ రాని మన వాళ్ళు సలహాలు ఇస్తారు, నేను పొరపాటును కూడా ఇవ్వను. ఎందుకంటే నాకు తెలియదు, నేను ప్రాక్టీస్ చేయలేదు, నాకు తెలియదు, నేను ఎప్పుడు చెప్పను, నాకు అక్కడ అనుభవం లేదు, ఏమో తెలియదు. అప్పుడు నేను భగవంతుడితో కమిట్మెంట్ ఏం పెట్టుకున్నానంటే, దేవుడా నాకు త్రాగుడు లేని జీవితం లేదని నాకు అర్థమైపోయింది. ఐఎమ్ డిఫరెంట్, దిగదారుడుతనానికి పరాకాష్ట, చిన్నప్పటి నుంచి తేడాగాడినే నేను, నాకు తెలుసు. సో పొరపాటున నువ్వు కనుక నాకు తాగుడు లేని జీవితం ఇస్తే, ఈ సందేశాన్ని ఈ భూమి మీద ఎప్పుడైనా ఎక్కడైనా సరే అందించటానికి నేను ఫస్ట్ థింక్గా పెట్టుకుంటాను. నా శాయశక్తుల శక్తి వంచన లేకుండా నేను ఈ సందేశాన్ని సిగ్గు లజ్జ లేకుండా, నలుగురులకైనా 10 మంది ఉన్నా సరే, నేను ఈ సందేశాన్ని అందించడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. దానికోసం నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. ఆ శక్తి నా కాళ్ళు లేదు కానీ పనిచేస్తా. నువ్వు ఇస్తే, ఇవ్వలేదనుకో బయటికి వెళ్తా, తాగుతా, సస్తా, దాంట్లో ఏమీ సందేహం లేదు. సో అలాంటి కమిట్మెంటు ఈరోజు బ్రతుకున్నా. అలాగనే కష్టపడ్డా, ఎక్కడ సర్వీస్ ఉన్నా పోయాను, ఏఏలో ప్రతి సర్వీస్లో పార్టిసిపేషన్ అయ్యాను. ఏఏకి నా శక్తి వంచన, నా శక్తికి మించి ఆర్థికంగా సమయాన్ని, ఆర్థిక విషయాలు, సమయాన్ని, ఎక్కడైనా సరే నా ఓపెన్ షేరింగ్, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. కానీ కన్స్ట్రక్టివ్ పవర్ జీవితాన్ని జీవించడానికి కావలసిన సరైన స్థితి నాకు రాలేదు. అది నా 10వ సంవత్సరం సోబరైటీ అప్పుడు ఆ స్పిరిచువల్ ఎవేకనింగ్ నాకు జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే నా హృదయంలో జరిగింది. సో అది 2-3 అప్పుడప్పుడు నేను ఆన్లైన్ మీటింగ్లు అక్కడక్కడ షేర్ చేస్తూ ఉంటాను. కానీ నడుస్తూ వచ్చింది, 12 హామీలు నెరవేరుతున్నాయి, భార్యాభర్తల మధ్య న్యూసెన్స్ పోయింది, పిల్లలతో న్యూసెన్స్ పోయింది, ఆ హామీల్లో నెరవేరుతుంటుంది. మనుషులంటే భయాలు పోతాయి, ఆర్థిక అభద్రతాభావం పోతుంది, మన కోసం మనం చేసుకోలేని పనులు భగవంతుడు చేసి పెడుతూ ఉంటాడు. అలాగనే నేను 4వ సోపానం చాలాసార్లు రాసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఊహొచ్చిన కాడి నుంచి ఎప్పుడు క్షణం కూడా స్థిరంగాను ప్రశాంతంగాను లేను. ఎప్పుడు
బిక్కుబిక్కుమంటూ అతి పిరికితనం, అతి భయం, అతి కోపాలు, ఆందోళన కొత్త ఉడుకుతూ ఉండేవాడు. అది ఎందుకో నాకు తెలియదు. 4 స్టెప్ రాసినప్పుడు నేను వేసుకున్న క్వశ్చన్ ఏంటంటే, అరే నాగేశ్వరరావా, ఇంత నెగిటివ్ నీలో ఉంది, ఇంత దిగజారిపోయావు, అసలు నువ్వు ఎలా బ్రతుకున్నావు? ఒక క్షణం మనశ్శాంతి లేదు, ఒక గంట మనశ్శాంతిగా పనుకోవటానికి కూర్చోటానికి నీకాడ సమర్థత లేదు, ఇంత దిగజారిపోయావు. ప్రతి థాట్ నెగిటివ్, ప్రతి థాట్ ఫియరు, ప్రతి థాట్ రిజైన్మెంట్, ప్రతి థాట్ అసహ్యం, ఇన్ని ఉన్నాయి నీకు. అసలు ఒక క్షణం మనశ్శాంతిగా కూర్చోడానికి పనికొచ్చి ఆలోచన నీలో ఒకటి కూడా లేదు. ఏందిరా ఇది నాగేశ్వరరావు, అసలు ఎట్ట బతుకున్నావురా నాగేశ్వరరావు అని నేను ఎప్పుడైతే నా బెడ్రూమ్లో నా ఎడం చేతి పక్కన నెత్తి మీద ట్యూబ్లైట్ ఉంది, నేను ఒక టేబుల్ వేసుకొని ఒక చిన్న పీట వేసుకొని పీట మీద పుస్తకాలు పెట్టుకొని భాషా పట్లు వేసుకొని 4 స్టెప్ రాస్తున్నా. ఈ ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఎలా బ్రతుకున్నావు, అసలు ఎలా బ్రతుకున్నావు అది అని ఎప్పుడైతే నేను నన్ను క్వశ్చన్ వేసుకుంటున్నా, స్ట్రాంగ్గా వేసుకుంటున్నా, అప్పుడు నా వెనకాల ఏదో ఒక శక్తి కదిలాడటం నేను చూశా. నాకు ఏదో కదిలాడుతున్నట్టుంది. ఎమ్మట వెనక్కి తిరిగి చూశా. నాకు క్లియర్గా కనపడలేదు, కానీ ఏదో ఒక శక్తి మెదిలాడుతుంది. అది నా నీడ కాదు. ఎలాగంటే నేనంతా అనుమానం పచ్చిని కదా, నాకు టెస్ట్ అండ్ ప్రూవ్డ్ మెంటాలిటీ, క్లారిటీ కావాలి. కళ్ళతో చూస్తేనే నమ్ముతా. నా ఎడం చేతి పక్కన పైన ట్యూబ్లైట్ ఉంది, నా నీడ పడితే ఎడం చేతి పడదు. కుడి చేతి పక్కన ఉంది ట్యూబ్లైట్, నా ఎదురుగా గోడ ఉంది, నా వెనకాల ఖాళీ స్థలం ఉంది, నా ఎడం చేతి పక్కన నీడ పడుద్ది, ఇటు పడుద్ది. కానీ నా వెనకాల కనపడింది. నాకు డౌట్ వచ్చి ఏదో దెయ్యం అయిందిరా బాబు, దెయ్యం ఆవరించినట్టు. అది సైతాన్ బిగ్ బుక్ లో మన బిల్లు గారు రాస్తాడు, ఏదో నాకు సైతాన్ అంటూ ఉంటే అది ప్రపంచాన్ని ఆవరించింది, అది నాకు యజమాని అయింది అంటాడు. అప్పుడు వెనకాల ఇలా చూసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి చూసా. ఫస్ట్ అనుమానం వచ్చింది దెయ్యం అయిందని. ఏదైతే కానీ సత్యవాళం ఎందుకురా భయపడటం ఎందుకు, మళ్ళీ చూసా. ఏదో శక్తిని నేను చూసా. ఆ తర్వాత ఎప్పటికో క్లారిటీకి వచ్చా. అంటే పుట్టిన కానించి ఊహొచ్చిన కానించి ఏదో శక్తి నన్ను ఎన్నోసార్లు ప్రమాదాలకు గురవుతుంటే, ఎన్నోసార్లు చచ్చిపోవాల్సి ఉంటే, ఆ శక్తి నన్ను కాపాడుతూ ఉంది. అది తర్వాత దాని గురించి లిటరేచర్ చాలాసార్లు చదివా. కేమ్ టు బిలీవ్ అనే బుక్ చాలాసార్లు నేను చదివా, చాలాసార్లు చదివా. కరెక్ట్గా నేను సోపానాలు చేస్తున్న టైంలో నాకు ఆ బిగ్ బుక్, ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. అది దాంట్లో పరవశం, వ్యక్తిగత దేవుడు, ఆధ్యాత్మిక అనుభవాలు పొందిన రకరకాల అనుభవాలు రాశారు. అంతేకాకుండా ఒక పుస్తకం ఉంది, రిలీజియస్ ఎక్స్పీరియన్స్ అనే బుక్ ఉంది, విలియం జేమ్స్ ఎవరో రాశారు. ఆ పుస్తకం నాకు ఒక మిత్రుడు ఇచ్చాడు, అది చదివా. అంటే మనిషిలో భగవంతుడు పాత్ర ఏంటి, సృష్టికర్త ఒక ప్రాణిని సృష్టించటంలో ఆయన పాత్ర ఏంటి, చివరికి నేను దేని నమ్మను వేని విశ్వసించను అనే పదాలు నాలో చచ్చిపోయి, ఈరోజు నేను హార్ట్ఫుల్గా నా విశ్వాసాలు నమ్మకాలు అనే పదాలు కూడా పక్కన పెట్టి నన్ను హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేసేది ఒకటే. ఈ సృష్టిలో ఒక అణువు, ఒక పరిమాణువు సృష్టించేది, దాన్ని మనుగడ చేసేది, దాన్ని అంతం చేసేది ఈ విశ్వాత్మ. అంతే. నాకు దాని గురించి, నేను కూడా కొన్ని పరిమాణువుల కలయిక
వల్ల కొన్ని అణువుల చేత నిర్మించబడిన ఒక ప్రాణమున్న వ్యక్తిని. అంతే. అంటే విశ్వాత్మలో నేను ఒక భాగాన్ని మాత్రమే. ఖచ్చితంగా నేను ఒక భాగాన్ని. సో నేను ఆ విశ్వాత్మకు దూరం అయ్యాను. నాలో పని చేయకుండా నా సెన్సిటివ్నెస్, నా చైల్డిష్ మెంటాలిటీ, దేన్నో ఆరాధించటం, దేన్నో దురదృష్టకర సంఘటనలు, దేన్నో అది రాసినట్టు 54వ పేజీలో నిన్ను నువ్వే తెలివి తక్కువ మనుషులా తయారు చేసుకున్నావు అన్నట్టు ఆ స్పిరిచువల్ బ్యాంక్రప్ట్ అయ్యాను. ఇప్పుడు నేను స్పిరిచువల్ ఎవేకనింగ్ అయ్యాను అన్న భావము నాలో కలిగింది. సో ఈరోజు నాకు ఉన్నత శక్తి గురించి నాకేమీ డౌట్ లేదు. నా నమ్మకాలు, నా విశ్వాసాలు, నా అభిప్రాయాలు, నా ఉద్దేశాలు ఇవన్నీ కూడా ఆ ఓల్డ్ ఆ చెదలు పట్టిన అవన్నీ కూడా వెళ్ళిపోయారు. అలాగనే బిల్లు కథలో ఒకటి ఉంటుంది. బిల్లు కథలో 12వ పేజీలో ఉంటుంది. దేవుడు అనే పదం ఇంకా నాలో ఒక రకమైన అయిష్టతను రేకెత్తిస్తూనే ఉంది. నా కోసం వ్యక్తిగతంగా ఒక దేవుడు ఉండి ఉండొచ్చు అనే ఆలోచన ఈ అయిష్టత భావాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ రకమైన ఆలోచన ఈ అయిష్టత భావాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ రకమైన ఆలోచన నేను ఇష్టపడలేదు. అది అంటే వ్యక్తిగతంగా నాకు ఒక దేవుడు ఉంటాడు. అంటే ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఏమో తెలియదు కానీ ప్రతి మనిషిలో ఒక దైవాంశం ఉంటుంది. సెల్లుకు సిమ్ములాగా అది హృదయంలో ఉంటుంది అన్నది నేను ఈరోజు హార్ట్ఫుల్ గా నమ్ముతాను. అది స్పిరిచువల్ ప్రొడ్యూసర్, స్పిరిచువల్ అవేకనింగ్, స్పిరిచువల్ పిల్లర్, స్పిరిట్ ప్రొడ్యూసర్. సో ఈ విధమైన నమ్మకానికి వచ్చినప్పుడు నేను మాత్రమే చేయాల్సింది ఏంటంటే దేవుడిని అన్వేషించటం, దేవుడి గురించి పాకులాడటం, దేవుడిది చేస్తాడా చేయడాన్ని పక్కన పెడితే నేను చేయాల్సిన కార్యాచరణ ఏంటి? స్పాన్సర్తో పనిచేయటం, స్పాన్సర్తో పనిచేయటం, ఇంటి పనులు, వృత్తి పనులు చేసుకోవటం, ఏ పనులు చేసుకోవటం, కొత్త వారికి సాయం చేయటం, ఇంతవరకే. ఇంకా పెద్దగా నేను ఈ విశ్వానికి నేను కేంద్ర బిందువును కాదు. నా స్వశక్తితో నేను ఆల్కహాల్ ఆపలేను. ఉన్నత శక్తి నాలో పనిచేస్తుంది. నాకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటన్నిటికీ మేజర్గా నేనే కారణమైనా, నా జబ్బు కారణమైనా ఆ జబ్బుకు నేను బాధ్యుడిని కాదు. నా జబ్బు పట్ల నేను బాధ్యత తీసుకోకపోతే నా జబ్బు నన్ను అంతం చేస్తుంది. అంటే అది అన్న ముగింపుకు నేను వచ్చిన తర్వాత ప్రతిరోజు నాలో మురికి ఏర్పడుతూనే ఉంటుంది. దాన్ని ఇన్వెంటరీ చేసుకోవాల్సిందే, భగవంతుడికి విన్నవించుకోవాల్సిందే. సో ఈ సోపానాన్ని నేను ఎప్పుడైతే 8వ సంవత్సరము నా రికవరీలో ఏంట్రా ఇన్నిసార్లు సోపానాలు చేసినా ఈ నమ్మకాలు వచ్చినట్టే వస్తున్నాయి, పోయినట్టే పోతున్నాయి, మనశ్శాంతి వస్తుంది పోతుంది, డబ్బు వస్తుంది పోతుంది, నలుగురితో 2 రోజులు బాగుంటున్నా 2 రోజులు బాగుంటా, 4 రోజులు ఇంట్లో గొడవ లేదు, 5వ రోజు తీవ్రమైన గొడవలు, ఏదో అందిన ద్రాక్ష పులనన్నట్టు ఉంది. ఏంట్రా ఇది అని ఆలోచించినప్పుడు ఆ మొదటి సోపానాన్ని నేను 2 భాగాలు చేశా. ఏమని అంటే, మాకన్నా ఉన్నతమైన శక్తి ఒకటి ఉందని నమ్ముతావా? నమ్ముతాను. ఆ శక్తి నిన్ను తిరిగి ఆరోగ్యవంతులను చేస్తుందని నమ్మకం ఏర్పరచుకున్నావా? అది మొదటి 2వ సోపానాన్ని 2 భాగాలు. ఉన్నత శక్తి ఉందని నమ్ముతావా? అది నిన్ను తిరిగి కుడ్ రెస్టోర్ అస్ టు శానిటీ అంటారు. కుడ్ రెస్టోర్ అస్ టు శానిటీ అంటే తాగాలనే కోరిక పుట్టినప్పుడు తాగకుండా ఉండలేను గతంలో, కానీ 16 సంవత్సరాలు పెట్టి నేను తాగలేదు. తాగాలనే కోరిక వచ్చినప్పుడు నేను తాగలేదు. కోరికలు ఆలోచనలు చాలాసార్లు వచ్చింది, కానీ నేను ఎందుకు తాగలేదు నాకు తెలియదు.
ఆ శక్తి నాలో పనిచేస్తుంది కాబట్టే తాగలేదు. అదే రెండో సోపానం యొక్క పూర్తి అర్థం. నాలో ఉన్న పిచ్చితనాన్ని, తాగితే కష్టాలు వస్తాయి, తాగితే గొడవలు అవుతాయి, తాగితే ఆగలేను, ఒక 90 తాగితే 2 90లు, 2 90లు తాగితే 3 90లు, 3 తాగితే 4 90, 10 90లేను. ఆ బిల్లు అది బిగ్ బుక్ లో ఆ పాలు ఉన్నాళ్ళు తాగకుండా ఉండి హోటల్కి వెళ్ళి పాలు తాగుతాడు. పాలతో పాటు ఒక పెగ్గు కలుపుకుంటే ఏం కాదులే అనే ఆలోచన వచ్చింది. కానీ మళ్ళీ ఒక నిమిషం ఆలోచించాడు. కానీ ఆలోచించినప్పుడు ఒక పెగ్గు తీసుకుంటే ఏమవుతుంది అన్న సంగతి తెలిసి కూడా, అది తెలిసి తాగొద్దు అనే ఆలోచన పుట్టకుండా ఆ లోపల ఆలోచన పెరిగిపోయి తెప్పించుకొని తాగుతాడు. దాన్ని పిచ్చితనం అంటారు. అంటే సక్రంగా ఆలోచించగలిగే సామర్థ్యం లేకపోవటాన్ని సరైన నిర్ణయాలు థింక్ స్ట్రైట్ అంటారు. సక్రంగా ఆలోచించే విధానాన్ని తాగితే ఏమవుతుంది అన్న విషయాన్ని గతంలో చాలాసార్లు జరిగినాయి. 10 రోజులు దాక్కుండా, 2 రోజులు దాక్కుండా, వారం దాక్కుండా ఉన్నా మొదలు పెడితే ఎంత తాగుతామో తెలియదు, ఎప్పుడు ఆపుతామో తెలియదు, ఎంత తాగుతామో తెలియదు, మళ్ళీ తాగినాక ఏం చేస్తామో తెలియదు. కామనే. అది రాకుండా ఆపేసిన ఆలోచన విధానాన్నే ఇన్సానిటీ అంటారు. ఇన్సానిటీ అంటే మనం పిచ్చోళ్ళమే కాదు. అది ఆ కేమ్ టు బిలీవ్ ఏ పవర్ గ్రేటర్ దెన్ రెస్టోరస్ టు శానిటీ అంటే, మరి ఇన్ని సంవత్సరాల్లో నాకు చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చాయి, తాగాలన్న ఆలోచనలు వస్తాయి. మరి ఎందుకు తాగలేదు? ఆ ఆలోచన అబ్సెషన్ గా ఎందుకు తయారు కాలేదు? క్రేవింగ్ ఎందుకు? అబ్సెషన్ ఫస్ట్ డ్రింక్ పడ్డాక క్రేవింగ్ అయితే, కానీ ఫస్ట్ డ్రింక్ తాగాలన్న క్రేవింగ్ ఎందుకు పుట్టలేదు? ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చింది. ఎందుకు నేను ఆ ప్రయత్నం చేయలేదు? అదే రెండో సోపానం యొక్క పూర్తి అర్థం. అది ఆ సోపానము నాకు ఉన్నత శక్తి ఉన్నదని నమ్ముతావా? 2, ఆ శక్తిని నా ఆరోగ్యవంతులు చేస్తుందని నమ్మకం వచ్చినప్పుడు నేను కూర్చున్నా. ఏంటిది అసలు ఈ సోపానం నన్ను ముందుకే నడవలేదు, అంత గందరగోళంగా ఉంటుంది, చూడటానికి సింపుల్ గా ఉంది. ఇప్పుడు కూర్చున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నాగేశ్వరరావు నువ్వు ఎన్నాళ్ళైంది తాక్క? చాలా సంవత్సరాలైంది. మరి అది నీ ప్రమేయమా? కాదు. ఎప్పుడైనా ఇంట్లో మనుషుల మధ్య మనిషిగా ఉన్నావా? లేదు. సంపాదించిన రూపాయి ఇంటికి తీసుకొచ్చావా? లేదు. భార్య పిల్లల పట్ల బాధ్యతగా ఉన్నావా? లేదు. ఏదైనా ఒక వృత్తి పని నేర్చుకున్నావా? లేదు. మరి ఈ రోజు నువ్వు చిన్న వ్యాపారం చేసుకొని ఏదో కూటికి గుడ్డకు లోటు లేకుండా, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతున్నావుగా. సరే, కష్టాలు నష్టాలు అప్పులో తీసేయి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు కదా. నిలబడ్డాను. మీటింగ్కి వెళ్తున్నావు కదా, వెళ్తున్నాను. ప్రార్థనా ధ్యానం చేస్తున్నావు కదా, చేస్తున్నాను. కొత్తోళ్ళ సాయం చేస్తున్నావు కదా, చేస్తున్నాను. మరి ఇంకేంటి? ఆరోగ్యవంతులు చేయటం అంటే ఇదే కదా నాయసరా. నేను తీసుకెళ్లి పవిత్రుని చేసి పెద్ద బేపనోళ్ళ అబ్బాయిలాగా ఉతికి ఆరేసి, తాగుబోతనే మచ్చ తీసేసి, ఒక 100 కోట్లు 1000 కోట్లు ఆస్తి ఇచ్చి, 4 బెంజ్ కార్లు ఇచ్చి కార్లు తిప్పడం అదే ఎదిరా? నీ చుట్టూ నీ ఉన్నత శక్తి నీ సూత్రాలు నీకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నా కూడా, నువ్వు దాన్ని అనుభవిస్తున్నా కూడా, నువ్వు దాన్ని గుర్తించలేని బ్లైండ్ లో ఉన్నావు. అది అప్పుడు నా స్పాన్సరు నీ గ్రాటిట్యూడ్ లిస్ట్ రాయమన్నాడు. అంటే ఏం సార్ అన్న, దేవుడు నీకు ఎన్ని రకాలుగా సహాయం చేశాడు, నీలో ఏం మార్పు వచ్చింది, వచ్చేటప్పటికి ఏమి లేదు, చిన్నప్పటి నుంచి ఏమి లేదు, నువ్వు ఈరోజు ఏం పొంది ఉన్నావు అని చూసుకుంటూ పోతే, డాబా మీద పడుకుంటే ఆకాశంలో సుక్కలు లెక్కేయగలమా? లెక్కేయదు. ఆ విధంగా చూసుకుంటే
చాలా చాలా పెద్ద లిస్టే రాశాను. ఒక్క రోజు కూడా ముందు ఆకుండా తాగేవాడిని. నెలకి 28 రోజులు నాన్ స్టాప్, ఉదయం లేదు మధ్యాహ్నం తాగుతుండేవాడిని. మాల వేసుకుని మాలలో ప్రతిరోజు తాగా, తాగలేక తాగా. ఆపాలని తెలుసు, తాగకూడదని తెలిసి కూడా ఆపలేక తాగా. మరి వాళ్ళు తాగట్లేదు. ఇంట్లో పడుకుంటున్నావు, భార్య పిల్లలతో ఉంటున్నావు, వృత్తి పని చేసుకుంటున్నావు, రూపాయి సంపాదించుకుంటున్నావు, కొత్తోళ్ళు సహాయం చేస్తున్నావు. అబద్ధాలు ఉన్నాయా? లేవు. దొంగతనాలు ఉన్నాయా? లేవు. మోసాలు ఉన్నాయా? లేవు. తాగేటప్పుడు లారీ క్లీనరు లేకపోతే డైలీ లేబరు, ఇలా అది ఉందా? లేదు. తాగేటప్పుడు నాకు ఒక సైకిల్ లేదు. ఆ మనశ్శాంతి ఉందా? లేదు. కడుపు నిండా కూడు తిన్నావా? లేదు. కంటి నిండా నిద్రపోయావా? లేదు. సరైన బట్ట వేసుకున్నావా? లేదు. ఆ? సిగ్గు లజ్జ సీమి నెత్తురుందా? అప్పుడు లేదు. ఇప్పుడు మరి ఉండయా? ఉండయి. పరువుగా బతుకుతున్నావా? బతుకుతున్నాను. విలువలు ఉన్నాయా? విలువలు ఉన్నాయి. గౌరవం ఉందా? గౌరవం ఉంది. మరి ఈ 15 సంవత్సరాలు బట్టి నేను ఎవడిని కొట్టలేదు, నన్ను ఎవడు కొట్టలేదు. అది చిన్న చిన్న మరి తాగేటప్పుడు ఎప్పుడు అయ్యే వాడిని ఇంటి కొట్టడం, ఇంటి వాడిని తిట్టడం, వాడిని అనుకొట్టడం, ఇంటి మీద తగాత రావటం, చెప్పుకునే కాదు లేదు. అది మరి ఇవన్నీ ఎవరు చేశారు? ఇవన్నీ నీ స్వశక్తితో నువ్వు సాధించగలవా? తాగుడు ఆపేస్తే వచ్చావు అంటే అది బుల్షిట్ బిజినెస్. ఆ చిన్నప్పటి నుంచి కూడా నా బిహేవియర్, నా థింకింగ్, నా థాట్ ప్రాసెస్ అంతా మానసిక వ్యభిచారి మనస్తత్వం నాకు. ఎవడన్నా రోడ్డు మీద అరే తాగుపోతున్నా కూడా గట్రారంటే ఏ అనేవాడిని. లంజ అంటే 10 మాట్లాడదు, నువ్వే లంజి కొడుకు చెత్తనా కొడుకు అంటది. మరి తాగుబోతుడు అంటే గొడవ దిగుతాడు. కానీ నేను నవ్వేవాడిని, వ్యభిచారి మనస్తత్వం లాగా హెహి అని నవ్వేవాడు. మరి ఈ రోజు అది ఉందా? పిల్లల్ని చదివించాను, ఎవరు నాకు రూపాయి సాయం చేయలేదు. దేవుడు చాలా ఇచ్చాడు. ఎవరిచ్చారు ఇవన్నీ? నాకన్నా ఉన్నతమైన శక్తి ఒకటి మమ్ములను తిరిగి ఆరోగ్యవంతులు చేయగలదని నమ్మకం ఏర్పరచుకున్నామంటే అది. సో ఏదో బిగ్ బుక్ లో అది ఉంది ఇది ఉంది అని చెప్పటం నా ఉద్దేశం కాదండి, నా సొంత అనుభవం. మరి ఈరోజు నాకు స్పాన్సర్ ఉన్నాడు, రెగ్యులర్ ఇన్వెంటరీ తీసుకుంటున్నా, వారం రివ్యూ చేసుకుంటా. నాకు చాలా మంది స్పాన్సీలు ఉన్నారు, వాళ్ళతో సోపానాలు చేపిస్తా. అంటే పుట్టుకు నుంచి నేను, నా తల్లిదండ్రులు బిడ్డగా నేను బ్రతకటానికి, జీవితాన్ని జీవితంగా జీవించటానికి కావలసిన ఆ వారసత్వాలు లేవు నాకు. అది చదువు, సంస్కారం, విలువలు నాకు అబ్బలే. కానీ ఈరోజు నాకు అన్ని ఇచ్చింది. సెల్ఫ్ సపోర్ట్ ఇచ్చింది, బాధ్యతలను ఇచ్చింది, భార్యతోటి భర్తగా బతుకుతున్నాను, పిల్లలకు తండ్రిగా, మనుషుల మధ్య మనిషిగా, ఏలో ఒకడుగా. మరి ఈ రోజు నాకు ఏలో ఎవరు శత్రువులు లేరు. నేనెవరు శత్రువును కాదు, నాకెవరు శత్రువు లేరు. సమాజంలో లేరు, ఇంట్లో లేరు, వీధిలో లేరు, ఎక్కడా లేరు. ఇటువంటి స్వేచ్ఛా వాతావరణం, సోబ్రైటీ అంటే స్వేచ్ఛ. అది 12 హామీల్లో మొదటి హామీ ఉంటుంది, సరికొత్త స్వేచ్ఛను, సరికొత్త ఆనందాన్ని తెలుసుకోబోతున్నాము. ఈరోజు నాకు నా చుట్టూ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా సరే ఈరోజు 1 డే అట్ ఎ టైం, నిద్ర లేచిన వెంటనే అది నా దంత జీవితాన్ని నేను నడుపుకోకూడదు నాయన, నువ్వే నడుపు. నేను ఆల్కహాల్ ముందు, డ్రగ్స్ ముందు శక్తిహీనుని, అంత ప్రొటెక్ట్ మీ. అది నన్ను వాడుకో, ఈరోజు నన్ను నడిపించు. ఏది ఏ విషయంలోనైనా నా ఇచ్చ వద్దు. ఎందుకంటే జరుగుతుంది ఆయన ఇచ్చే. పొద్దున్న లేస్తే తెల్లారుతుంది, చీకటి పడుతుంది, వాన వస్తుంది, వర్షాకాలం వాన వస్తుంది, ఎండాకాలం ఎండ వస్తుంది, చలికాలం చలి వస్తుంది, 24 గంటలు గాలి పనిచేస్తుంది, వేడి వస్తుంది, పంచభూతాలు పనిచేస్తున్నాయి.
ఈ విశ్వాత్మని ఒక శక్తి ఏదో నడిపిస్తుంది. ఆ శక్తికి వ్యతిరేకంగా పోయి ఉపయోగం లేదు. అది ఆ శక్తి జరుగుతుంది, ఆయన ఇచ్చా జరగని. మూడో సోపానం ప్రేయర్లో నీ ప్రేమను, నీ ప్రేమ, నీ శక్తి, నీ జీవన విధానానికి ఒక సాక్ష్యంగా నిలబడతాను అని ఉంటుంది. సాక్ష్యం అంటే జరుగుతున్న దానిని అంగీకరించుకుంటూ పోవటమే. అది మరి ఎన్నో సమస్యలు నడుస్తుంది, ఆర్థిక సమస్యలు, ఏం లోటు లేదు. ఈరోజు మళ్ళీ ఆర్థికంగా మళ్ళీ కోలుకున్నాను, ఈరోజు బాగున్నా. అది భార్య ఆరోగ్యం, మా అమ్మ ఆరోగ్యం, మా నాన్నకు 3 యాక్సిడెంట్లు. నా జీవితం ఏమి మైవేజ్ హైవేని పోల్పాన్పులాగా నాకేం జరగలే. అబ్బాయికి 2 హాస్పిటల్, 2 పాలయ్యారు, సావు బతుకుల మధ్య పట్టుకలాడారు. మరి ఈ రోజు మంచి ఆరోగ్య వ్యక్తులుగా మంచి జాబ్ చేసుకుంటున్నాడు. ఒకడు వాడు ఇంకోటి ఏదో వాడి పని వాడు చేసుకుంటున్నాడు. వాళ్ళు సెల్ఫ్ సపోర్ట్ అయ్యారు. నేను రూపాయి ఇయ్యను వాళ్ళకి, వాళ్ళు నాకు రూపాయి ఇయ్యరు. అప్పుడప్పుడు అంటుంటా, అరే వెళ్ళిపోండిరా, పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోండిరా, లేకపోతే బయటికి పోయాడని ఉండండిరా అంటుంటా. మాకేం పని, మా అమ్మ మా నాన్న నేను ఉంటాం అంటారు. అది వాళ్ళు ఎక్కడ పోయినా నాతో సంబంధం లేదు. నేను, నా భార్య, నా సెల్ఫ్ సపోర్ట్, నా కామన్ వెల్ఫేర్. మా అమ్మకు మన ఆపరేషన్, అంతకుముందు ఆపరేషను, నాకు 4 ఆపరేషన్లు, 4 సార్లు వ్యాపారంలో దెబ్బతిన్నాను. మరి ఇవన్నీ కూడా నన్ను ఎవరు ప్రొటెక్ట్ చేశారు, నన్ను ఎవరు రక్షించారు, నన్ను ఎవరు నడిపిస్తున్నారు? ఆ శక్తి ఎక్కడ ఉంది? నాలోనే ఉంది, నాతోటే ఉంది. ఫైనల్ గా ఒక స్టేట్మెంట్ చెప్తాను. కేమ్ టు బిలీవ్ పుస్తకం 6వ చాప్టర్ ఉంటుంది. నేను నమ్మకానికి వచ్చాను పుస్తకం తీయండి. ఆ పుస్తకంలో ఒక మాట ఉంటుంది. ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ అధ్యాయం ఏమని ఉంటుందంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అది సత్యం. అది నాకంటూ ఒక వ్యక్తిగతంగా ఒక దేవుడు ఉన్నాడు. అతను నాకు మాత్రమే దేవుడు, అతనికి నేనే లోకము. అతను నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు. కానీ అది నిజము, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నిజము. కానీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాననేది మాత్రం అబద్ధం. అక్కడే కేమ్ టు మేడ్ ఎ డిసిజన్ టు టర్న్ అవర్ విల్ అండ్ లైఫ్ ఓవర్ టు ది కేర్ ఆఫ్ గాడ్. నా ఇచ్చను, నా జీవితాన్ని నేను అర్థం చేసుకున్న దేవుడికి మళ్లించటం. అంటే నాలో ఒక శక్తి 24 గంటలు నాలో ప్రవహిస్తూనే ఉంటుంది. అది బిర్ల్ గారి కథలో లాస్ట్ లో ఉంటుంది. విశ్వాసం నిరంతరం మనలో ప్రవహిస్తూనే ఉండాలి, లేదా మనము నశించిపోతాము అని ఉంటుంది. అది ఈరోజు ఆధ్యాత్మిక చైతన్యం, ఆధ్యాత్మిక గుసుపు, ఆధ్యాత్మిక అనుభవాలు, ఆధ్యాత్మిక ప్రోగ్రాం అంటే నాకు జరిగిన అనుభవాలు. ఇంకోటి లాస్ట్ 1 పాయింట్. ఆ పుస్తకం పేరు ఏంటంటే లిటిల్ రెడ్ బుక్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దాన్ని మనోళ్ళు తెలుగులోకి అనువదించారు, స్వస్థతా ప్రస్థానం. ఆ స్వస్థతా ప్రస్థానంలో ఒక బిట్ ఉంటుంది. మనిషి జీవితంలో భగవంతుడు లేకపోతే ఆ మనిషి బలహీనుడు, వ్యర్థుడు అంటారు. వ్యర్థుడే కదా అని ఉంటుంది. నేను ఎప్పుడైతే ఆ పాయింట్ చదివానో, నేను జీవితంలో నా అహంకారం నన్ను భగవంతుణ్ణి నాలో పని చేయకుండా దూరంగా పెట్టింది. దాన్ని స్పిరిచువల్ బ్యాంక్రప్ట్ అంటారు. ఎప్పుడైతే ఈ 12 సోపానాలు చేస్తూ పోతే ఇన్ఫ్లేటెడ్ ఇగో అంటారు. అంటే గాలి బుడగల అంటే అహంకారం. అది ఏ అహంకారం, ఆ బిల్ గేట్స్కో, టెండూల్కర్కో, గవాస్కర్కో, ఏ కేసీఆర్కో, లేదంటే ఏ చంద్రబాబు నాయుడుకో, ఏ జగన్కో, ఏ రేవంత్ రెడ్డికో అహంకారం ఉంది అంటే పర్లేదు, వాళ్ళ జీవితంలో విజయంగా బతికారు, గొప్పలుగా బతికారు. నా జీవితంలో ఏం లేదు, కూటికి గుట్టగత్తి లేదు, తింటానికి తిండి లేదు, చదువు లేదు. మరి నేను కింగ్, ఐ నో ఎవ్రీథింగ్, ఐ ఆమ్ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ
సెల్ఫ్ ప్రైజింగ్, నేనే గొప్ప, నేనే తలుచుకుంటే ఏమైనా చేయగలను, అందరు రాంగు, ఈ లోకం సహకరించట్లేదు. దీని టైప్ ఆఫ్ ఆ గాలి బుడగ లాంటి అహంకారాన్ని నువ్వు బ్లాస్ట్ చేసుకో అంటది. అందుకనే బిగ్ బుక్ లో 24వ పేజీలో ఉంటుంది. ఏమని అంటే, ఫస్ట్ 24వ పేజీలో 3 పేరాలు ఉంటాయి. ఏమనంటే, ఇది ఎలా, దీనికి పరిష్కారం ఉంది. ఆల్కహాల్ ను విడిచిపెట్టడం అనే ప్రక్రియ విజయవంతం కావటానికి ఎంతో అవసరమైన ఆత్మశోధన. అది మా నైతిక స్థాయిని గురించి నిశ్చితంగా నిర్భయంగా పరిశీలించుకున్నాము. మన అహంకారం భూమట్టం చేయబడటం, మనలోని లోపాలను మనస్ఫూర్తిగా అంగీకరించటము. నెక్స్ట్ పేరా ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది, స్వర్గతుల్యమైన ఆనందాన్ని మేము కనుగొన్నాము. మేము ఎన్నడూ కలగనని ఉనికి యొక్క 4వ పరిమాణంలోకి వేగంగా ప్రయాణించాము. 4th డైమెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అంటారు. 4th డైమెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి? అది మన జబ్బు ఏంటి? అసహనం, చికాకు, అసంతృప్తి. డాక్టర్ గారి అభిప్రాయంలో ఉంటుంది. ఆ 3 ఉన్నప్పుడు మనము వేస్ట్ క్యాండిడేట్ గా బతుకుతాం. అంటే ఉపయోగం లేని వ్యక్తిగా బతుకుతాం. ఎప్పుడు తాగటం, గొడవలు, అప్పులు, ఉద్యోగం ఎగ్గొట్టడం, పని బాట లేకుండా తిరగటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, పెళ్ళాం పిల్లలతో కలిసి ఉండలేకపోవటం, ఇవన్నీ జరుగుతాయి. యూజ్లెస్ ఫెలో అంటారు. సో దానికి వ్యతిరేకత ఏంటి? అసహనానికి స్వేచ్ఛ, చికాక్కి ఆనందం, అసంతృప్తికి వ్యతిరేకం సంతృప్తి. ఈ 3 భావాలతో మనం 24 గంటలు బతుకుతూ ఉంటే యూజ్ఫుల్ ఫెలోగా బతుకుతాం. యూజ్ఫుల్ ఫెలో అంటే జీవితాన్ని జీవితంగా జీవిస్తూ పోతాం. అది తాకూడుకుంటాం, ప్రశాంతంగా ఉంటాం, ఇంటి పని చేసుకోవటం, వృత్తి పని చేసుకోవటం, మీటింగ్లకు వెళ్ళటం, కొత్త వాళ్ళకి సహాయం చేయటం, అది మనుషుల మధ్య మనిషిగా బతకటం. నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద, శతకోటి బోళ్ళింగాల్లో నేను ఒక జంబులింగాన్ని, ఖచ్చితంగా ఒక జంబులింగాన్ని. అది మనుషుల మధ్య మనిషిగా బ్రతకటానికి ప్రయత్నిస్తాం. తర్వాత ఎట్టి సందేహం లేని గొప్ప వాస్తవం ఇదే అని ఉంటుంది. దాని కింద 3వ పేరా ఉంది. ఈ 3 పేరాలు చదివితే సోపానాలు చేస్తే ఏమవుతుంది, చెయ్యకపోతే ఏమవుతుందని మీకు క్లారిటీగా ఉంటుంది. 3వ పేరా 24వ పేజీలో దీనికి పరిష్కారం ఉంది. నెక్స్ట్ పేరా ఎట్టి సందేహం లేని గొప్ప వాస్తవం ఇదే. 3వ పేరా మీరు కూడా మాలాగే అపాయకర స్థితిలో కనుక మీరు ఉంటే అని ఉంటుంది. సో ఇదండి నేను చెప్పాలనుకుంది. ఇది నా సొంత అనుభవం మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా ఆలోచించవద్దు. ఓవర్ క్లాస్ అయ్యి ఏదైనా తప్పుగా మాట్లాడినా, ఓవర్ కాన్ఫిడెన్స్ మాట్లాడినా అనుకోవద్దు. ఇది ఒక తాగుబోతుంది నేను. ఓకే, ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు. సో మిత్రులు ఎవరు